హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే కోస్తాంధ్రకి రేపు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమకు కూడా భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఎలక్షన్ రిజల్ట్లో వర్షాలు ఈరోజు కాస్త విరామం ఇచ్చినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మళ్ళీ రేపటి నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే రాగల 24 గంటల్లో కోస్తాలో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అత్యధికంగా రాయలసీమలో 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే నైరుతి ఋతుపవనాలు నిన్న నెల్లూరు జిల్లాలోని కావలి వరకు వచ్చిన నైరుతి ఋతుపవనాలు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో తుని వరకు వ్యాపించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అటు తెలంగాణలో ఈరోజు ఎండలు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు కాస్త విరామం ఇచ్చినట్టు వర్షాలు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. రేపటి నుంచి మళ్ళీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, నంద్యాల, బళ్ళారి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రేపు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తాంధ్ర విషయానికి వస్తే మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు కాస్త వేడి వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఓ పక్కన ఎలక్షన్ రిజల్ట్, ఓ పక్కన ఎండ వేడి పెరిగినట్టు ఈరోజు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే అటు తెలంగాణలో, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగల 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని రాగల 2-3 రోజుల్లో రాష్ట్రమంతా వ్యాపించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమకి రేపు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు రైతులు, రైతు కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈరోజు కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు కోస్తా విషయానికి వస్తే కోస్తాలో 40 నుంచి 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు, వాచింగ్.